నిన్నటి ఎపిసోడ్ వరకు మీనా మరియు బాలు ఇద్దరూ కలిసి కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు నిజాన్ని తెలుసుకొని తిరిగి మరి వాళ్ళ ఇంటికి వస్తారు. రావడంతోనే బాలు మరియు మీనా ఇద్దరు కలిసి అసలు నిజాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సత్యం వాళ్ళ ఇంట్లో. అటు నిన్నటి ఎపిసోడ్ వరకు. ఈరోజు ఎపిసోడ్లో ఇద్దరు తిరిగి వచ్చినటువంటి బాలు మరియు మీనా చివరిగా చెప్పేస్తారు సత్యంతో, నానా ఆ 2 లక్షలు మీనా మీద పెట్టిన అపరాధం అవి ఎక్కడియో నీకు తెలుసా? శివపైన కేసు వాపస్ తీసుకోవడానికి అమ్మ లాయర్ దగ్గర తీసుకున్న పైసలు అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ గురవుతారు. ఏంటి, శివ మీద కేసు రివర్స్ తీసుకోవడానికి ఆంటీ 2 లక్షలు తీసుకుందా? వామ్మో, నేను అప్పటికే అనుకున్నాను ఇదేంటి ఇంత త్వరగా తీసుకుంది, ఇంత జాలి ఎలా వచ్చింది అనేసి అని చెప్పి మన శృతి చెబుతుంది. రవి కూడా అంటాడు, ఏంటి నేను కూడా అలానే అనుకున్నాను, మా అమ్మకు ఇంత మంచి హృదయం ఎప్పుడిచ్చాడా దేవుడు అని అనుకున్నాను. అసలు నిజం ఇదా? ఇంత ఘోరమా? ఛీ, ఏంటమ్మా ఇది అని చెప్పేసి రవి కూడా అంటాడు. సత్యం అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు, ఎన్ని అనాలో అన్ని అనేస్తాడు. ఛీ, ఇంత ఘోరంగాని నేను ఎప్పుడూ అనుకోలేదు, ఇంతకు కూడా జిగజారచావా? అసలు నువ్వు ఏం మనిషివి? అసలు నిన్ను ఎలా తిట్టాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు, ఇంకా కూడా నువ్వు మారట్లేదని చెప్పేసి సత్యం అంటుంటాడు. సత్యం అన్ని మాటలు అన్న తర్వాత మనోజ్ మధ్యలో వస్తాడు. అరే నువ్వు ఆపురా అని చెప్పేసి బాలు అంటాడు. నేను కనుక స్టార్ట్ చేశానంటే అసలు నీ మీద కేసు పెట్టాలి, ఫస్ట్ 40 లక్షలు ఎత్తుకెళ్ళావు అని చెప్పేసి బాలు అంటాడు. ఇంతలో రోహిణి అంటుంది, నువ్వు ఆగొచ్చు కదా మనోజ్, నీకెందుకు మధ్యలో ఎందుకు దూరుతావు, మామయ్య చూసుకుంటాడు కదా అదంతా అని చెప్పేసి రోహిణి అంటుంది. ఇంతలో సత్యం అంటుంటాడు, వాడికి నష్టం జరిగిన 4,50,000, పెనాల్టీ 50,000, 5 లక్షలు తిరిగి నువ్వు బాలుకి ఇవ్వాలి, ఎలాగోలా ఇచ్చేసేయి అని చెప్పేసి ఫైనల్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు సత్యం అక్కడి నుండి. అందరూ ఎటువాళ్ళటు వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నటువంటి ప్రభావతి మాత్రం ఒక్కతే ఆలోచించుకుంటూ ఉంటుంది. మెల్లిగా రోహిణి మరియు మనోజ్ల దగ్గరికి వస్తుంది. వచ్చి, అరే మనోజ్, నాకు డబ్బు సహాయం చేయవారా? ఒక్కసారిగా ఆ పొలం మీద దగ్గర నా తల తీసేసినట్టు అయింది, దాని డబ్బులు దానికి ఇచ్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదురా అని చెప్పేసి అంటుంటే, నా దగ్గర ఎక్కడమ్మా, నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి, నేను అన్నీ ఎప్పటికప్పుడు డీలర్స్ వాళ్ళకి ఇస్తూనే ఉన్నాను, నా దగ్గర అసలు డబ్బులే లేవని చెప్పేసి చేతులు ఎత్తేస్తాడు. ఇంతలో అటు చూసి ఇటు చూసి నా కోడలు ఉంది కదా, నా కోడలు నాకు సహాయం చేస్తుందని రోహిణి సైడ్ తిరగడంతో, అయ్యయ్యో నా దగ్గర ఎక్కడి ఆంటీ, నా దగ్గర అసలు డబ్బులే లేవు అని చెప్పేసి అంటుంది. అయితే ఒక పని చేద్దాం, కామాక్షి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసింది ఎవరో ఒకసారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దాం, వాళ్ళు ఎట్లయినా 2 లక్షలు ఇప్పిస్తారు, వాటికి తోడుగా ఇంకా కొన్ని డబ్బులు కలిపి ఆ పూల మీద మొహాన పడేస్తానని చెప్పేసి అనడంతో రోహిణి బండారం బయటపడుతుందని చెప్పేసి, వద్దాంటీ వద్దు, కేసు వద్దు, ఏమి వద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నీకేమైతుందమ్మా నేను కేసు పెడితే అనడంతో, మన ఇంటి గుట్టు బయటపడుతుంది అని చెప్పేసి అంటుంది. ఇదిలా చేస్తుండగా ఎందుకో అనుమానంగా చూస్తుంది ప్రభావతి. అయినా రోహిణి ఏ పని చేసినా మన కామాక్షికి అయినా ప్రభావతికైనా అనుమానం రాకుండా చేస్తుంది కదా ఫ్రెండ్స్. ఇదిలా చెప్పి మరి ప్రభావతి అంటుంది, ఒక పని చేయమ్మా, మలేషియాకి టికెట్ బుక్ చేయి, నేను మలేషియాకి వెళ్ళి మీ నాన్నగారిని చూసినట్టుంటుంది, అలాగే కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయని తీసుకొని వస్తాను, తను 1-2 కోట్లు ఇస్తే పట్టుకొని వస్తానని చెప్పేసి అనడంతో, ఏంటి మలేషియా వెళ్తావా అని చెప్పేసి రోహిణి అనుకుంటుంది. ఈమె ఇలా చేస్తే నిజంగానే వెళ్ళేలాగుంది, అసలు గుట్టు బయటపడుతుంది, ఏం చేయాలి అని చెప్పేసి ఆ మనసులో అనుకొని, అక్కడికి వెళ్ళడానికి పోవడానికి రావడానికి చాలా ఖర్చు అవుతుంది, అది ఇక్కడో అక్కడో లేదమ్మా, చాలా దూరంలో ఉంది అనడంతో, పోనీ నువ్వెళ్ళు అని చెప్పేసి రోహిణి అంటుంది. అయ్యో వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఏ అండర్ గ్రౌండ్లో ఉన్నారో మనకు తెలియదు, మనం వెళ్ళడం వల్ల మనం పైన కూడా ఆరోపణలు ఉంటాయి, మనం కూడా మోసం చేశామని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేస్తారని చెప్పేసి ప్రభావతిని మభ్యపెడుతుంది. ఇదిలా జరుగుతుండగా, సరే ఆంటీ నేనైతే అడ్జస్ట్ చేస్తానని చెప్పేసి ప్రభావతికి మాటిస్తుంది. ఇదిలా ఉంటుండగా కామాక్షి వాళ్ళ ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, అసలు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ రోహిణి మరియు విద్య ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం చేయాలి, అటు చేసి ఇటు చేసి నా మెడకే చుట్టుకుంది అని అంటే విద్య మంచిగా చెబుతుంది. విద్య ఎప్పుడైనా కానీ రోహిణి ఫ్రెండ్ అన్నట్టే కానీ చాలా వరకు న్యాయంగానే మాట్లాడుతూ ఉంటుంది.
ఇప్పుడు ఏం చేస్తావు? చేసిన పాపం ఊరికే పోతుందా అనేసి విద్య అంటుంటే, ఏంటే నువ్వు అటు చేసి ఇటు చేసి నన్నే అంటున్నావు అనడంతో తను చేసిన పురాణం అంతా చదివేస్తుంది. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మనం గోల్డ్ షాప్కి వెళ్ళి ఈ గోల్డ్ చైన్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకువచ్చి కామాక్షి పిన్నికి ఇస్తా, అక్కడ ఇచ్చి పోలేదన్నట్టుగా చెప్పిస్తా అని చెప్పేసి విద్యతో చెప్పగా, నువ్వేం చేసినా మళ్ళీ మళ్ళీ నీ కాడికే వస్తుందే, నువ్వు వీడియో పెట్టి ఏదో వాళ్ళని బయటికి గెంటేద్దాం అనుకున్నావు, 2 లక్షలు కొట్టేద్దాం అనుకున్నావు, ఇప్పుడు 5 లక్షలు ఉరితాడైంది, నీ పరిస్థితి ఇంతే అని చెప్పేసి రోహిణిని కోపడుతుంది. ఇదిలా ఉండగా తాకట్టు పెట్టి 2 లక్షలు తీసుకొని వస్తుంది కామాక్షి వాళ్ళ ఇంటికి రోహిణి. తీసుకువచ్చి, పిన్ని ఇలా వచ్చావేంటి అనడంతో, నాకు ఇక్కడ చిన్న క్లయింట్స్తో పని ఉంది అని చెప్పేసి చెప్తుంది రోహిణి. కాస్తిన్ని మంచిళ్ళు ఇస్తాను తాగని చెప్పేసి కామాక్షి మంచిలు ఇవ్వడంతో తాగి కూర్చుంటుంది రోహిణి. చెప్పమ్మా చెప్పు, ఏంటి ఇలా వచ్చావు అనడంతో, పిన్ని మీ ఇంట్లో 2 లక్షలు పోయాయని చెప్పావట కదా, అప్పటి నుండి మా ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది, మీనానే తీసిందని మా అత్తయ్య పదే మీద అనడంతో మామయ్యకు మరియు ఆ అత్తయ్యకి ఇద్దరికి కలిసి విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చేలాగుంది, ఏం చేయాలో అర్థం కాక రోజు సతమతం అవుతున్నామని చెప్పడంతో, అవును నిజమే, అలా డబ్బులు పోయాయి నిజమే అని చెప్పేస్తుంది కామాక్షి. లాయర్ దగ్గర తీసుకున్న డబ్బులు నిజమే, కానీ నేను ఇంట్లో పెట్టాను, అవి దొరకడం లేదు, మరి ఎవరు తీశారో ఏంటో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నామని కామాక్షి అనడంతో, వద్దంటి మా పరువు మొత్తం వీధిలో పడుతుంది, ఎంక్వైరీ అని పోలీస్ వాళ్ళు వీళ్ళు వస్తారు, వద్దు, నాకు ఒక సహాయం చేసి పెట్టండి, ఈ 2 లక్షలు మీరు తీసుకొని ఇంట్లోనే ఉన్నాయి పోలేదు అని చెప్పేసి మీరు ఒక ముచ్చట మా ప్రభావతికి అత్తయ్యకు చెప్పారంటే మొత్తం ప్రాబ్లం మొత్తం సాల్వ్ అవుతుందని చెప్పేస్తుంది రోహిణి. అమ్మో ఇంత పెద్ద మనసు చేసుకున్నావు కదమ్మా, ఇప్పుడు నేను చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అని కామాక్షి అంటుంది రోహిణిని. ఏం చేయాలి పిన్ని, రోజు రోజుకి బాధ్యతలు ఎక్కువ అవుతున్నాయి, ఇంట్లో పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి, గొడవలు బాగా అవుతున్నాయి, ఒకవేళ ఇలా చేశాననుకో ఎంతో కొంత ప్రశాంతంగా ఉండొచ్చు కదా అనేసి నిర్ణయం తీసుకున్నానని చెప్పేస్తుంది దొంగనాచి నంగనాచి రోహిణి. రేపటి ఎపిసోడ్లో కామాక్షి రోహిణి ఇచ్చిన 2 లక్షల రూపాయలు తీసుకొని ప్రభావతి వాళ్ళ ఇంటికి వస్తుంది. అందరి ముందు డబ్బులు ఉన్నాయి దొరికాయి అని, మీనా అసలు దొంగతనమే చేయలేదు అని చెప్పేసి అందరి ముందు నిజాన్ని బయట పెడుతుంది. ఇదిలా ఉంటుండగా రోహిణి 3 లక్షలు ఇంకా 3 లక్షలు తీసుకువచ్చి మనోజ్ ద్వారా ప్రభావతికి ఇస్తాడు. ఇవ్వడంతో ఆ 3 లక్షలు కూడా రోహిణి ద్వారా మనోజ్ ద్వారా మీనాకి బాలుకి ఇస్తుంది ప్రభావతి. చాలా సంతోషంగా ఫీల్ అవుతారు మీనా మరియు బాలు. మా కష్టం సొమ్ము తిరిగి మాకే వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు మీనా మరియు బాలు ఇద్దరు. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.